అలాగే తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా మంచిగా ఆదరించారు. ఇంకొకటి ఈ రివ్యూవర్స్ మీ అందరికీ అంటే నాకు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, మీరు రివ్యూస్ రాయండి, తప్పు లేదు. కానీ సినిమా అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒక 3 రోజులు టైం తీసుకొని రాస్తే మీకు ఏమీ ఇదవ్వదు. కొద్దిగా చూసి, ఎందుకంటే ఇప్పుడు చాలా కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు, మాలాగా ఎంతోమంది జీవితాలు ముడిపడి ఉంటుంది. మీకు యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి కరెక్టే, మీకు ముందు రోజు ఫస్ట్ డే పెట్టినా అన్నీ వ్యూస్ వస్తాయి, 3 రోజుల తర్వాత పెట్టినా అదే వ్యూస్ వస్తాయి. కానీ ఇక్కడ మా జీవితాలు సార్ ఇవి. మీ అందరికీ దయచేసి ఒక 3 రోజుల తర్వాత రివ్యూలు రాస్తే జనాలు ముందు దాన్ని ఎలా తీసుకుంటున్నారని చూసి మీరు రివ్యూలు చేస్తే చాలా 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 మంచిది. మీరు అలా కాదు అడ్డంగా నిలబడిపోతాం, గోడ కట్టేస్తాం అనేసి అంటే ఆ గోడను బద్దలు కొడతారు సార్ ఇలాగ ఆడియన్స్. ఇప్పుడు మా ఆడియన్సే తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని థ్యాంక్ యూ మీట్ పెట్టుకుని ఇలా చేశారు. సో చాలా మీరు బతకాలి, మేము బతకాలి, మీరు ఒకసారి అర్థం చేసుకొని ముందుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు విన్నా అంటే మీరు ఎంబడే మనక రివ్యూలు కనుక పెడితే మీ యూట్యూబ్ ఛానళ్ళ మీద ఒట్టే అంతే. ఇంకా దీనికి మించి నేనేం చెప్పలేను. ఇవన్నీ మా కొత్త జీవితాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.